హాయ్ ఫ్రెండ్స్. థార్ మహాశక్తివంతమైన రోమన్ దేవుడు. ఉరుముల దేవుడు అని కూడా అంటారు. తన చేతుల్లో థండర్బోల్ట్ అనే ఆయుధం కూడా ఉంటుంది. తన తండ్రి పేరు ఆల్ ఫాదర్ ఓడెన్. థార్ అనే పేరు పక్కన పెడితే ఆయనకున్న లక్షణాలు గమనిస్తే మన హిందూ దేవుళ్లలో ఇంద్రుడితో పోల్చవచ్చు. ఎందుకంటే ఇంద్రుడికి కూడా ఉరుములతో కూడిన వజ్రాయుధం ఆయన చేతిలో ఉంటుంది. ఇలాగే ఒక రోమన్ దేవుళ్ళే కాదు, ప్రపంచంలో వేరు వేరు దేశాల్లో హిందూ దేవుళ్ళు పోలిన దేవుళ్ళను వేరు వేరు పేర్లతో పిలుస్తారు. ఎన్నో అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిలో కొన్ని ఈ వీడియోలో చెప్పబోతున్నా. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. జపాన్ వారి నమ్మకం ప్రకారం 7 దేవుళ్ళు అత్యంత ప్రామాణికం. వారు సప్త అదృష్ట దేవుళ్ళుగా కొలుస్తారు. విచిత్రం ఏమిటంటే 7గురిలో 3 మన హిందూ దేవుళ్ళు. వారు మహాశివుడు, సరస్వతీమాత, కుబేరుడు. బెంజటిన్ ఈవిడ ఒక జపనీస్ దేవత. జ్ఞానం, దయ, సంపదకు ప్రతీక. ఆవిడ చేతిలో బీవా అనే సంగీత వాద్యం కూడా ఉంటుంది. బెంజటిన్ దేవత ఎవరో కాదు, మన సరస్వతీదేవి. మరొక దేవుడి పేరు డైకోకుటెన్. ఆయన మహాశివుడు. డైకోకుటెన్ సంస్కృత అర్థం మహాకాలుడు. అందుకని ఆయన ది గ్రేట్ బ్లాక్నెస్ అని కూడా అంటారు. శివుడిని జపాన్లో వేరే విధంగా పూజిస్తారు. ఆయన రౌద్ర రూపంలో కాకుండా చిరునవ్వుతో ఉన్న రూపంలో పూజిస్తారు. సరస్వతి మరియు శివుని మందిరాలలో జపాన్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇంకొక దేవుడు కూడా ఉన్నారు. ఆయన పేరు క్యాంగెటన్. ఈయన విగ్రహము అచ్చము గణేశుల్లా పోలి ఉంటుంది. ప్రతి మందిరంలోనూ ఈ విగ్రహాన్ని ఒక చిన్న చెక్కపెట్టెలో ఉంచి ఆ చెక్కపెట్టెనే పూజిస్తారు. ఈయనతో పాటు ఇంద్రదేవుడు, వరుణదేవుడు, యమరాజు, కుబేరుడు, నారాయణుడు, లక్ష్మీదేవి, మన్మధుడు ఇలాంటి దేవీ దేవతలను జపాన్లో పూజిస్తారు. పేర్లు వేరైనా వారు సనాతన ధర్మం నుండే ప్రేరణ పొందారు. వీటన్నిటికీ కారణం బౌద్ధము. బౌద్ధము కూడా సనాతన ధర్మంలో భాగమే. అందుకే జపాన్లో చాలా మందిరాల్లో సంస్కృతం లిపి కూడా కనిపిస్తుంటది. కొందరి వాదన ప్రకారం హిందుత్వం వ్యాప్తి చెందడానికి కారణం కొందరు వ్యాపార నిమిత్తం చైనా, జపాన్, ఇతర దేశాలకు వెళ్ళి హిందుస్థా తత్వాన్ని వ్యాప్తి చేశారట. చైనా, జపాన్లోనే కాకుండా ఏషియా ఖండంలో హిందుత్వం చాలా దేశాల్లో వ్యాప్తి చెందింది. థాయిలాండ్ 7 కోట్ల జనాభా కలిగిన దేశంలో 90% బౌద్ధులున్న దేశం థాయిలాండ్. ఇప్పటికీ వాళ్ళ ఎయిర్పోర్ట్లో సముద్ర మంథనం చేస్తున్నట్టు విగ్రహం కనిపిస్తూనే ఉంటుంది. ప్రపంచంలో కల్లా అతి ఎత్తైన వినాయకుడి విగ్రహం థాయిలాండ్లోనే ఉంది. థాయిలాండ్ దేశీయ గ్రంథం రామాయణం. వారికి ఎంతో ఇష్టం అంటే అయోధ్య నగరాన్ని నిర్మించారు. దాని పేరు అయుత్తయ. ప్రపంచ పర్యాటక ప్రాంతాల్లో అయుత్తయ ఒకటి. థాయిలాండ్లో రామాయణాన్ని రామకింగ్ అని కూడా పిలుస్తారు. ఈ కథలో ఫ్రా రామ్ ఆయన భార్యైన నంగ్ సీతని తీసుకెళ్లిన రాక్షసుడి పేరు తోట్సకన్. ఈ రోజుకి థాయిలాండ్ రాజు వజీరా లాంగ్ కాంగ్ 10వ రామునిగా అభివర్ణిస్తారు. అందుకని థాయిలాండ్ని రామరాజ్యంగా కొందరు పిలుస్తారు. రామాయణమే కాదు, వేరు వేరు హిందూ దేవతలను కూడా థాయిలాండ్లో వాసులు పూజిస్తారు. ఫ్రా నారాయణ్ అంటే విష్ణుమూర్తి అని, ఫ్రా ఈషు అంటే పరమశివుడని, ఆయన భార్య ఫ్రా ఉమ అంటే. అంతేకాదు, బ్రహ్మ, మహాలక్ష్మి, ఇంద్రుడు, సూర్యదేవుడు కూడా ఇక్కడ పూజిస్తారు. ఇక్కడ కొన్ని సాంప్రదాయాలు మన సనాతన ధర్మంలో లాగానే ఉంటాయి. రాజు పట్టాభిషేకము కూడా ఇక్కడ నిర్వహిస్తారు. ఇక్కడి వారు పునర్జన్మ సిద్ధాంతాన్ని బాగా విశ్వసిస్తారు. ఈజిప్ట్ ఈజిప్ట్ సంస్కృతి సనాతన ధర్మం తర్వాత అంతటి పురాతన సంస్కృతి. ఈజిప్ట్ దేవుడు రా, పిత అని కూడా పిలుస్తారు. ఈజిప్ట్ పురాణం ప్రకారం విశ్వాన్ని సృష్టించింది పిత అని అంటారు. దీనికి దగ్గరగా చూస్తే బ్రహ్మగారి పోలికలు లా అనిపిస్తుంది. పిత అనే పదం మన హిందీ పదం లాగా అనిపిస్తుంది. అంటే బ్రహ్మ సృష్టికర్త కాబట్టి బ్రహ్మ సృష్టికి తండ్రిగా అభివర్ణించారు. ఆయన భార్య పేరు శేషత్. తను జ్ఞానానికి, అభివృద్ధికి ఆది దేవత. అచ్చం సరస్వతి దేవి లాగా అన్నమాట. ఈజిప్ట్ పురాణాల ప్రకారం సృష్టికి ముందు ఒక దేవుడు ఉండేవారు. ఆయన పేరు అతుమ్. అతుమ్ వేరే దేవతలు సృష్టించారని. అతుమ్ ఒక రాయి మీద కూర్చొని
సృష్టి చేశారని, ఆయన ఎప్పుడూ దీక్ష చేస్తుంటారని, ఆయన పక్కనే ఉన్న తన వాహనము కూడా ఉంటుందట. అది ఒక ఎద్దు అని అంటారు. అచ్చం మన మహాదేవుడు శివుడిలాగా ఉంటుంది. అదే కాదు షేత్, హోన్సు, హెర్మెస్, సెఖ్మెత్, అమున్ వీరు ఎవరో కాదు. ఇంద్రదేవుడు, బలరాముడు, నారదముని, విష్ణుమూర్తి. ఇండోనేషియా. ఇండోనేషియా అనే దేశము ఇప్పుడు ఒక ముస్లిం దేశం. పురాతన హిందూ ధర్మాన్ని ఇప్పటికీ వారు కొనసాగిస్తున్నారు. వారి కరెన్సీ నోట్ల పైన వినాయకుడి బొమ్మ ఇప్పటికీ ఉంటుంది. ఇక్కడ చాలా అద్భుతమైన దేవాలయాలు ఇప్పటికీ ఉన్నాయి. ఈ దేవాలయాల్లో ఇప్పటికీ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, దుర్గమ్మ, పార్వతీమాతను పూజిస్తారు. హిందుత్వం తాలూకా అవశేషాలు ఇప్పటికీ బ్యాంకాక్, కాంబోడియా లాంటి దేశాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ చూస్తుంటే మన ధర్మం ఎంత పురాతనమైనది అన్నది తెలుస్తుంటుంది. ఇది ఈనాటి టాపిక్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.